jungle. కార్మికులకైతే గుడ్ న్యూస్. నెలకి 3000 రూపాయలు పెన్షన్ పొందాలి అని అంటే అసలు మనం ఏం చేయాలి? ఈ కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకొచ్చింది? దీనికి ఏ వయసు ఉన్నవారు అప్లై చేసుకోవాలి? ఏ పని చేసేవారు అప్లై చేసుకోవాలి? ఇలాంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. PMSYM స్కీమ్ కార్మికులకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే కార్మికులు నెలకి 3000 రూపాయలు పెన్షన్ పొందాలి అని అంటే ఏం చేయాలి ఇక్కడ చూద్దాము. ఈ PMSYM పథకం అసంఘటిత కార్మికులకు గుడ్ న్యూస్. నెలకి 3000 రూపాయల పెన్షను. ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ PMSYM యోజన వివరాలు. అంటే ఈ PMSYM స్కీమ్ భారతదేశంలో లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు స్థిరమైన ఆదాయ వనరులు లేకుండా జీవిస్తున్న పరిస్థితిలో మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ PMSYM అనే పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల 3000 రూపాయలు పెన్షన్ అందించే అవకాశం అయితే ఉంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే మీరు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఇన్కమ్ లేని వాళ్ళు మీరు ఇప్పటి నుంచే ఈ స్కీమ్ను స్టార్ట్ చేసినట్లయితే మీరు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు నెలకు 3000 రూపాయలు పెన్షన్ రావడం అనేది అయితే జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే ఇక్కడ చూడండి. ఈ పథకము పేరు ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్. ఈ పథకంను నిర్వహించేది కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ. ఈ పథకాన్ని అమలు చేసే సంస్థ మాత్రం LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అయితే ఈ పథకాన్ని అమలు అయితే చేస్తుంది. ఈ పథకం స్వచ్ఛంద పెన్షన్ పథకము. అంటే మీరే మీ ఇష్టంతోనైతే చేసుకోవచ్చు. ఎలాంటి బలవంతం అయితే ఈ స్కీమ్లో అయితే ఉండదు. పెన్షన్ మొత్తం నెలకు 3000 రూపాయలు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. మీకు LIC నుంచి అయితే 60 సంవత్సరాల తర్వాత ఈ అమౌంట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవాలని అంటే మీ ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు నెలవారీ ఆదాయం 15,000 లోపు ఉన్న అసంఘటిత రంగ కార్మికులు మాత్రమే. అంటే మీరు గవర్నమెంట్ జాబు, IT రిటర్న్స్ ఇలాంటి వాళ్ళు కాకుండా 15,000 రూపాయల ఇన్కమ్ వచ్చేవారు ఎవరైనా సరే ఈ స్కీమ్ అయితే కట్టుకోవచ్చు. సేమ్ ఇలాంటిదే లేబర్ కార్డు కూడా ఉంటుంది. EPF, NPF లేదా ESIC సభ్యత్వం లేని వారు మాత్రమే అర్హులు. ఆదాయ పన్ను చెల్లించే వారు మాత్రమే అర్హులు. అంటే మీరు IT రిటర్న్స్ కడితే దీనికైతే ఈ స్కీమ్ అయితే మీకైతే వర్తించదు. ఈ స్కీమ్కు ఎలిజిబుల్ ఎవరున్నారు అని అంటే రిక్షా లాగేవారు, వీధి వ్యాపారులు అంటే స్ట్రీట్లో ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు, మధ్యాహ్న భోజనం తయారీదారులు, ఇటుక బట్టి కార్మికులు, గృహ సేవకులు అంటే లేబరు, వ్యవసాయ కార్మికులు వ్యవసాయం చేసేవారు, నిర్మాణ కార్మికులు అంటే బిల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది చూడండి వాళ్ళు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, చెత్త ఏరుకునే కార్మికులు, ఇతర అసంఘటిత కార్మికులు మాత్రము ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ స్కీమ్కు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అంటే మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ CSCకి అయితే వెళ్ళాలి. మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలనంటే మీ దగ్గర ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. మొదటి చందా నగదు రూపంలో అయితే చెల్లించాలి. చెల్లించిన తర్వాత ఆ తర్వాత ఆటో డెబిట్ విధానం ద్వారా నెలవారీ చందాలు చెల్లించవచ్చు. నమోదు అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ బుక్ అయితే అందజేయబడుతుంది. ఈ స్కీము ఏ ఏజ్ వాళ్ళు ఎంత చెల్లించాలి ఇక్కడ చూడండి. వయసు 18 సంవత్సరాలు ఉంటే మీరు నెలకైతే 55 రూపాయలు అయితే చెల్లించాలి. 25 సంవత్సరాలు ఉంటే 80 రూపాయలు అయితే చెల్లించాలి. 30 సంవత్సరాలు ఉంటే 105 రూపాయలు చెల్లించాలి. 35 ఏళ్ళు ఉంటే 150 రూపాయలు చెల్లించాలి. మీరు 40 సంవత్సరాలు ఉంటే 200 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా మీరు నెల నెల అమౌంట్ మీ అకౌంట్లో జమ చేస్తేనే మీరు 60 సంవత్సరాల తర్వాత మీకు 3000 రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుంది. చిన్న అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ అయితే కట్టుకోండి. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది. తర్వాత మాత్రం మీకు బెనిఫిట్ ఉంటుంది. మీరు 60 సంవత్సరాల తర్వాత మీకు ఎటువంటి ఇన్కమ్ సోర్స్ ఉండదు కాబట్టి అప్పుడు మీకు నెల నెలకు 3000 రూపాయలు ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. లబ్ధిదారులు చెల్లించే చందాకు ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. అంటే మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో గవర్నమెంట్ కూడా సేమ్ అంతే చేసి మీకైతే 60 సంవత్సరాల తర్వాత మీకు 3000 రూపీస్ అయితే నెల నెల మీరు చనిపోయేంత వరకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఈ స్కీమ్ ప్రయోజనాలు: లబ్ధిదారుడు 60 ఏళ్లు చేరుకున్న తర్వాత నెలకి 3,000 రూపాయలు పింఛన్ అందుకుంటారు. లబ్ధిదారుడు మరణించిన ఒకవేళ వాళ్ళ భార్యకు కూడా 50% కుటుంబ పెన్షన్ అయితే అందుతుంది. ఆర్థిక భద్రత కల్పించే సామాజిక భద్రత పథకం: ప్రతి నెల తక్కువ మొత్తంలో చందా చెల్లించి మీరు వృద్ధాప్యంలో రక్షణ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్కీము 10 ఏళ్లలోపు నిష్క్రమణ అయినప్పటి వరకు జమ చేసిన మొత్తాన్ని పొదుపు ఖాతాపై వర్తించే వడ్డీతో పొందవచ్చు. మీరు ఈ స్కీమ్కు ఎన్ని సంవత్సరాలు కట్టారో మీకు గనక ఈ స్కీమ్ నచ్చినట్లయితే మీరు ఆ స్కీమ్ను క్లోజ్ చేసి కూడా అప్పటి వరకు కట్టిన అమౌంట్ను కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ స్కీమ్కి అప్లై చేయాలనంటే ఇక్కడ అధికారిక వెబ్సైట్ కూడా ఉంటుంది. లేదంటే మీ దగ్గరలోని సిఎస్కి అయినా వెళ్ళి కట్టుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలోని బ్యాంక్లో కూడా ఈ స్కీమ్ అయితే కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి.